అమ్మ మీ పేరు? నా పేరు ఆళ్ళ రమాదేవి అండి. మీ ఊరు? జానపాడు గ్రామం. తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో ఎలాంటి వ్యత్యాసం ఉందంటారు? చాలా వ్యత్యాసం ఉందండి. ఇంతకుముందు మహిళల్ని కానీ అక్కల చెల్లెల్లాగా మన ఎరపతినేని శ్రీనివాసరావు గారు పసుపు కుంకుమ కానీ శ్రీమంతాలు కానీ చేసి షష్టి పూర్తులు చేసి ఆయన ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. మాకు పసుపు కుంకుమ కింద మహిళలకి 2 సార్లు 2 విడతలుగా 10,000 ఇచ్చి మమ్మల్ని చాలా ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ అన్నారు, డోక్రా రుణమాఫీ అన్నారు, 3 సార్లు వేశారు. అది కిస్తీల వారికి వేస్తున్నాం అంటున్నారు, వేయట్లేదు, బటన్ నొక్కామంటున్నారు. మరి ఇంతవరకు మాకైతే అకౌంట్లోకి అమౌంట్ అయితే జమ అవ్వలేదండి. అది అభివృద్ధి ఆ రకంగా ఉంది. నొక్కాను అంటున్నారు, ఇక్కడికి మాత్రం అమౌంట్ అయితే అందట్లేదు. అమ్మఒడి ఎలా ఉంది? అమ్మఒడి 1 విడత వేశారండి, 2వ విడత వేసామన్నారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. 3వ విడత చాలా మందికి రాలేదు. పిల్లలు చదువుకునే పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్ మా పాపే చదువుకుంటుంది. 2 ఇయర్స్ వచ్చినాయండి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ రాలేదు ఫీజు రియంబర్స్. అలా ఉంది ప్రభుత్వం ఇది. మరి అమరావతి రాజధాని విషయంలో ఎలా ఉంది పరిస్థితి? రాజధాని గురించి కూడా చాలా ఇదిగా ఉందండి. పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక పిల్లలు విదేశాలు వెళ్ళటం అలా జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లేక గత 2 సంవత్సరాలు బట్టి పిల్లలందరూ నిరుద్యోగంగా ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఇదైంది. అమరావతి రాజధాని అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనకి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి 2024లో ఏ పార్టీని భారీ మెజారిటీ గెలిపించబోతున్నారు? 2024లో ఎరపతినేని శ్రీనివాసరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందించాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం.